మధ్య ఇండియా వైడ్గా మాజీ క్రికెటర్ నవజీత్ సింగ్ సిద్ధు ఆయన భార్య గురించి జరిగిన వివాదం మీరంతా చూసుంటారు. ఏం జరిగిందంటే బేసికల్గా నేనంటే పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు, మీ అందరికి తెలుసు. ఏం జరిగిందంటే నవజీత్ సింగ్ సిద్ధు వాళ్ళ భార్య ఆవిడ గైనకాలజిస్ట్, ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. మామూలుగా అల్లోపతిలో ఉండే ట్రీట్మెంట్లన్నీ కుమ్మేశారు, తెలుసుగా మీకు. సర్జరీలో, కీమోలో, రేడియేషన్లు, ఇమ్యూనోథెరపీలు ఇలాంటి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. వీటిలో వీలైనంత వరకు చేశారు. మామూలుగానే ట్రీట్మెంట్స్ అన్నీ అయిన తర్వాత మనం చూస్తే అది విపరీతంగా స్ప్రెడ్ కావటం, ఆవిడ కూడా చావు బతుకుల స్టేజ్కి వెళ్ళిపోవటం తెలిసిన విషయమే. బతకడానికి ఛాన్స్ ఇంకా 3% అని చెప్పారు. వీళ్ళ ట్రీట్మెంట్ల తర్వాత అంటే అల్లోపతిక్ మోడర్న్ మెడిసిన్ ట్రీట్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఆవిడకి 3% ఛాన్స్ ఇచ్చి ఇంకా బతకడం కష్టం అని చెప్పేసిన స్టేజ్లో వాళ్ళు బతికించలేక రోజులు చెప్పారు. కాబట్టి సిద్ధు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలుగా ఆయన జీవనశైలి ప్రోటోకాల్ తీసుకున్నాడు. ఆహార ప్రోటోకాల్ కంప్లీట్ మార్చుకున్నాడు. అలోపతిలో ఆహారం గురించి అసలు ఏ విధంగా చెప్పరు. మామూలుగా ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్ళి ఏం తినాలి సార్ అని అడిగితే నీ ఇష్టం వచ్చింది తినంటారు, ఏం తిన్నా వాళ్ళకి ఓకే. కానీ సిద్ధు ఏం చేశాడంటే ఆల్రెడీ కొంచెం రీసెర్చ్ చేసుకున్నాడేమో, సక్సెస్ఫుల్గా ఉండి ఇంచుమించు వీఆర్కే డేట్ దగ్గరలాగా ఉండేది లాంటి, అంటే నేను ఎప్పుడు చెప్పే సిద్ధాంతమే, గ్లూకోజ్ అనేది క్యాన్సర్ ఫీడింగ్ కాబట్టి గ్లూకోజ్ లేకుండా చేసి తద్వారా క్యాన్సర్ సెల్స్ని స్టార్వేట్ చేసి, అంటే పూర్తిగా చేయలేం, మేజర్గా స్టార్వేట్ చేస్తా, ఒక పక్కన ప్రకృతి ఇచ్చిన నేరుగా తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుతా, ఇమ్యూనిటీ ద్వారానే ఫైట్ చేసే ఒక వ్యవస్థ. ఇది ఒక యాక్సెప్టబుల్ మోడల్. దీన్ని చేసి ఆయన వైఫ్కి సక్సెస్ఫుల్గా తగ్గించుకుని ఆ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం కూడా అన్ని ప్రమాణాల ప్రకారం బయటపడిన తర్వాత పబ్లిక్ ముందుకు వచ్చి కుటుంబానికి ఆయనకి జరిగిన మేల్ని ప్రపంచాన్ని పంచుకుందామని చెప్పాడు. ఇందులో ఎవరి మీద విమర్శలేం లేవు, నేను ఇలా చేయించుకున్నానన్న వాస్తవాలు చెప్పాడు. దీని తర్వాత ఆయన మీదకి ఆ నిజం చెప్పినందుకు, అంటే సాటాళ్ళు కూడా బాగుండాలి చెప్పినందుకు మన పండితులు బయలుదేరి ఉరుచుకుపట్టం మొదలుపెట్టారు. ఎంత దారుణంగా అంటే అసలు ఆయన సిద్ధుని భయంకరంగా ట్రోల్ చేస్తారు. ఈ డాక్టర్ల కమ్యూనిటీ అంతా ఏంటంటే ఒక్కసారి ఉలుక్కుపడింది. ఎందుకంటే ఇది ఒక వ్యాపార మోడల్ కాబట్టి సంఘటితంగా కలిశారు. నువ్వు తగ్గించేడిస్తే నాబోటాడు ఇంకోటి ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఏంటి? నీ వల్లగాక నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యి నీ దగ్గర చచ్చిపోవాలా, ఇంకో మార్గం లేదా? అతను తగ్గించుకుని చెప్పాడు, ఫ్యాక్ట్స్ వెరిఫై చేయి. అశాస్త్రీయం అంటావేంటి? నీకు తగ్గుతుంది అసలు? నువ్వు తగ్గిస్తే ఎందుకు తగ్గించలేదు? కీమోల్, రేడియేషన్, ఇమ్యూనోథెరపీలు ఇచ్చి ఎందుకు తగ్గించలేదు? ఎంతమంది చచ్చిపోతున్నారు ఈ ప్రపంచంలో? మనమే అంత పోటుగాళ్ళు అయితే ఇవాళ అదృష్టవశాత్తు వైద్యం పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్యశ్రీ లాంటివో లేకపోతే ఇన్సూరెన్స్ కార్డులు పుణ్యమని అందరికీ అందుబాటులోకి వచ్చింది. వీళ్ళ డబ్బునాళ్ళకే కాదు, కీమోలు, రేడియేషన్లు ఈవెన్ రిక్షావాడు కూడా వెళ్తే పట్ట కీమోలు, రేడియేషన్ కొట్టేసి ఒక వ్యవస్థ ఒకటి ఉంది, ఫ్రీగా చేయించుకునే వ్యవస్థ. మరి అందరూ కీమోలు కొట్టించుకుంటున్నారుగా, రేడియేషన్ చేయించుకుంటున్నారుగా. మరి వచ్చిన వాళ్ళల్లో 70-80% మంది ఎందుకు క్యాన్సర్ వచ్చిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్లు అయిన తర్వాత చనిపోతున్నారు? మరి వాళ్ళు ఎవరికి బాధ్యులు? మీరేదో తగ్గించేసినట్టు చెప్తారేంటి? ఫస్ట్ ఇక్కడ దాడి చూడండి. అసలు ఎంత ఘోరమైన దాడి అంటే 850 కోట్లు దావా వేశారు, ఇంకా పీక్కు తిందామని. 850 కోట్లు అయితే ఎవడు పంచుకుంటాడు? అంటే ఇవన్నీ ఉడతోపులు. ఏంటంటే మీరు మళ్ళా ఇట్లాంటి మాటలు ఎవరో మాట్లాడమాకండి. ప్రజలు ఏమన్నా మేలుకుని నిజాలు తెలుసుకుని నిజం వైపు అనేతరనే భయపడి వీళ్ళంతా ఇలా అటాక్ చేయడానికి వస్తారు. అయితే ఈ ఉడతోపులు. నువ్వు పోటుగాడు అయితే ప్రజలకి సమస్య లేదు కదా, నువ్వు పోటుగాడు కాదు కాబట్టి ఇది సమస్య అంతా. కరోనా వచ్చినప్పుడు ఆనందయ్య మందిస్తారంటే అది పని చేయకపోయి ప్రజలు పరిగెత్తారంటే అది ఆనందయ్య ఏదో గొప్పతనం తగ్గుతుందని ఆశ కాదు, మన చవటతనం. చచ్చిన ప్రతివాడిని శవాన్ని మనం హాస్పిటల్ నుంచి పంపాం, బతికాడంటే సొంత ఇమ్యూనిటీ బతికాడు. మరి అదే లెక్కన బాలసుబ్రహ్మణ్యం ఎందుకు చనిపోయాడు చెప్పండి? మీకు ఏముంది సక్సెస్ రేట్ అని మీరు చెప్తారు దీనికి? క్యాన్సర్లో మీరు చెప్పిన సక్సెస్ రేట్ ఉంటే ఎవరో ఒకళ్ళిద్దరు పేర్లు చెబుతారు, వాళ్ళని వీళ్ళు బతికారు, వీళ్ళు బతికిచ్చామని. నిజమే, బాగా డబ్బున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటారు క్యాన్సర్ని. వాళ్ళు ఏంటంటే రిపోర్ట్లు నెల తీర్చుకుంటారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి. సో క్యాన్సర్ ట్రేసెస్ లాగా దొరుకుతుంది. కానీ మామూలు పరిస్థితి ఏంటంటే మిడిల్ క్లాసో లేకపోతే అవేర్నెస్ లేని వాళ్ళకో క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో దొరుకుతుంది. మీరు ఎంతమందిని బతికిచ్చారు? ఒక వైద్యం చేస్తే ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ బలపడి అది దాని ద్వారా ఎదుర్కొనే శక్తి ఏర్పడాలి. కానీ ఇదేంటి క్యాన్సర్ వైద్యం తర్వాత విపరీతమైన జుట్టు రాలిపోవటం, సలైవరీ గ్లాండ్స్ ఎండిపోవటం, మనిషి బొగ్గుల్లా మాడిపోవటం, కనుగుడ్లు బయటకు వచ్చి పేలిపోవటం, అసలు నడవలేని స్టేజ్కి వెళ్ళటం. కీమోలు చేసే వాళ్ళందరూ ఎందుకు దండాలు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? ఆహార విధానంతో తగ్గదని చెప్పినాడు ఎవడో. అంటే నువ్వు పోటుగాడు కాకపోతే ఇంకెవడో పోటుగాడు కదా. సరే, ఎందుకు చేసామో చిన్న బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇప్పుడు సింపుల్గా ఏంటి, ఒక ఆహార విధానంతో ఎలా తగ్గుతుందన్నారు. క్యాన్సరే కాదుగా జబ్బు, ఇంకా జబ్బులు చాలా ఉన్నాయిగా. డయాబెటీస్, బీపీను, థైరాయిడ్ ఇవన్నీ ఇంటికొకటికి ఉన్నాయిగా.
మీకు తెలుసుగా విషయం. ఇప్పుడు డయాబెటీస్ ఉంది. మీ చరిత్రలో మీ జన్మకు ఒక్కడిని తగ్గించారా? ఒక్కడిని తగ్గించారా? మరి దాన్ని సిగ్గు లేకుండా సైన్స్ ఎలా చెప్తున్నారు మీరు దాన్ని? ప్రజలంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక డయాబెటీస్ వచ్చింది అనుకుందాం. మీకే ఒక డయాబెటీస్ ఎందుకు వచ్చి ఉంటుంది మీకు? డయాబెటీస్ మీరు ఏదో ఎగబడ అత్తరంగా ఈ పెళ్ళిళ్ళలో 2 ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటాను, 4 కాఫీలు ఎక్కువ తాగితేనో, లేకపోతే కొంచెం ఏదన్నా ఆ స్నాక్స్ అనేదైనా కొంచెం పరిధి దాటి కొంచెం కుమ్మేశారనుకోండి, అంటే మానవ సహజమైన కకృతి చూపించామనుకోండి, దానికోసం కర్మగాలి మీకు డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు డయాబెటీస్ వస్తే ఏం చేయాలి? మీకు పనిష్మెంటు, జీవితాంత పనిష్మెంట్ ఉండాలా? ఇప్పుడు మీరు ట్రాఫిక్లో ఒక రోడ్డు మీద ఎదురులేరనుకోండి, మిమ్మల్ని ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా? చిన్న తప్పుకి పెద్ద శిక్ష చేద్దామా? మరి డయాబెటీస్కి ఎందుకు పెద్ద శిక్ష చేస్తున్నారు? అడిగేదో కర్మగాలి చిన్న కకృతిపడి 2 ఐస్ క్రీమ్లో లేకపోతే 4 కాఫీలు ఎక్కువ తాగినందుకు వచ్చిన దాన్ని చచ్చే వరకు మందులేంటి? ప్రజలందరినీ నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ జాగ్రత్తగా వినండి. మీరు ఒక జబ్బుని వెళ్ళారు, డయాబెటీసో, బీపీనో, థైరాయిడో, గ్యాసో సంథింగ్. వెళ్ళినప్పుడు ఆ వైద్యులు మీకు ఏం చెప్తున్నారంటే, మీకు ఇవాళ తగ్గుతుంది అనుకోవద్దు, 5 ఏళ్లలో 10 ఏళ్ళలో తగ్గుతుంది అనుకోవద్దు, మీరు చచ్చిపోయే వరకు కూడా నేను ఈ జబ్బును తగ్గించలేని అసమర్థుణ్ణి, మీరు చచ్చిపోయే రోజు వరకు కూడా మందులు వాడాలి, అప్పటి వరకు తగ్గించిన అసమర్థుణ్ణి అని మీ ముఖాన్ని చూస్తున్నారు కదా. ఇంకా అది వైద్యం ఏంటి? అది వైద్యం ఏంటి? చెప్పండి. చచ్చే వరకు మందులు ఆటం ఏంటి? ఓ బేకామని నేనే వచ్చి మిలియన్ల మంది తగ్గించడం అంటే నేనేమి నా దగ్గర పెట్టుకుని సీక్రెట్ ఇవ్వలే. నా నాలెడ్జ్ ప్రజలు మొత్తం పబ్లిక్ వీడియోలో చెప్పా. నేను చెప్పిన దాంట్లో మీరు అడగచ్చు వైద్యమా అని. వైద్యం నువ్వు చేసేదేంటి? నువ్వు ఇవాళ పుట్టావు, మానవ జాతి వేల సంవత్సరాల నుంచి ఉంది, అప్పుడు కూడా నువ్వే చేసావు. వైద్యాలని ఎప్పుడు లేవా వైద్యాలు? ఇంతకుముందు వాళ్ళకి ఏం తెలియదా? ఇవాళ బిల్డింగులు కట్టారా? టెక్నాలజీ తెలియదా? ఇవాళ బుర్జు ఖలీఫాలు కట్టి మీద టెక్నాలజీని మీసం మెలేసే ఏ గాడిదనైనా మనకి ఈజిప్ట్లో పిరమిడ్లు ఉన్నాయి. పిరమిడ్లో ఎడారిలోకి ఇసుకలోకి అంతంత కొండరాళ్ళు తీసుకెళ్ళి రాయి మీద రాయి పెట్టి ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఎలా కట్టారో మీరు అసలు చెప్పగలరా? మీరు ఊహించగలరా? మీరు ఇప్పుడు ఒకటి పిరమిడ్ కట్టి చూపించగలరా? అదే ఎడారిలో రాళ్ళు తీసుకెళ్ళి ఏ యంత్రాంగం వాడతారు వాడి ఎందుకు టెక్నాలజీ కబుర్లు చెప్తారు? ఈ కాలానికి ఇది మీరు అడాప్ట్ చేసుకున్నారు. ఏం జరిగింది? టెక్నాలజీ వచ్చిన ఫలితాలు ఏంటి? సర్జరీలోనూ ఇతర రంగాల్లోనూ మీరు పురోగతి సాధించిన మాట అద్భుతం, వాస్తవం. ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు వైద్యాన్ని కొత్త పంతలు దొక్కిచ్చారు. ఇది మిగిలిన చేత కాలేదు. మన వైద్య విభాగంలో అనేక ఉన్నాయి. ఆయుర్వేదిక్ ఉంది, హోమియో ఉంది, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, యునానీ కానీ, సిద్ధ కానీ, ఇన్నున్నా కాబట్టి వ్యవస్థలు ఏమైనా అంటే ఏదో హోమియో లాంటి చిన్న వ్యవస్థలు తప్ప మిగిలినన్ని కూడా ప్రపంచ స్థాయి నెట్వర్క్ లేదు. అంటే అమెరికాలో తుమ్మితే ఇక్కడ కూడా అదే పాటించే ఇంటిగ్రేటెడ్ మోడల్ లేదు. 2, వీళ్ళు ఇంజనీరింగ్ టెక్నాలజీని మిగిలిన వ్యవస్థలు ఎవరు అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఇవాళ వైద్యం చేసే వాళ్ళలో చేయి చూసి కానీ, నాడి చూసి కానీ, కళ్ళు చూసి కానీ, చెవులు చూసి కానీ చెప్పగలిగే వైద్యులు ఎంతమంది ఉన్నారు? ల్యాబ్ రిపోర్ట్లు, ప్రతిదానికి రిపోర్ట్లు టెక్నాలజీ, అలానే మెషన్స్, పెట్ స్కాన్లు, సిటీ స్కాన్లు, ఇదంతా ఇంజనీరింగ్ టెక్నాలజీ కదా. ఓకే, వాడుకుంటే తప్పేం లేదు, ఒకళ్ళనొకళ్ళు వాడుకోవాలి. ఇది వైద్యం డెవలప్మెంట్ కాదు, ఇంజనీరింగ్ డెవలప్మెంట్. ఇంజనీరింగ్ డెవలప్మెంట్ మనం ఉపయోగించుకున్నాం, అన్ని విభాగాల్లో ఉపయోగించుకున్నట్టే వైద్యం కూడా ఉపయోగించుకుంది. దాన్ని వైద్యంలో ఆవిష్కరణలాగా భావించద్దు, అది ఇంజనీరింగ్లో వచ్చే ఆవిష్కరణలు, దాన్ని బాగా ఉపయోగించుకున్నారు. ఆయుర్వేదికలో ఉపయోగించుకునేదే ఉంది, ఆడు అప్పుడు నోరుతాడు, ఇప్పుడు నోరుతాడు. హోమియో వాడు చేసేదే ఉంది, అదే బెళ్ళలో. అట్లానే ఇంకోడైన ఆకులు అలవాడికి ఈ వ్యవస్థను ఉపయోగించడం చేతకాల. బట్ అలోపతి అనేది సర్జరీలు కానీ, మత్తు మందులు, ఇతర ప్రోటోకాల్లో ఒక అద్భుతమైన సైన్స్గా ఆవిష్కరించబడింది, మానవాళిలో ది బెస్ట్ సైన్స్గా. అయితే బాలసుబ్రహ్మణ్యం బాగా పాటలు పాడినంత మాత్రం బాగా డ్యాన్స్ చేయడు, బాగా యాక్ట్ చేయకపోవచ్చు. మీరు పాటలు పాడతారు కాబట్టి అన్నీ చేస్తాడు, చేయలేదంటే లేదంటే ఎలా? ఇది ఎంత అద్భుతమైందో. సర్జరీ లాంటివో ఇతర ప్రొసీజర్లు అనేకమైనవి మందులు ఇచ్చి తగ్గించే వ్యవస్థల్లో క్రానిక్ డిసీజ్ దగ్గర చిన్నదాకా చేతబడి కంటే నీచమైన అట్టర్ ఫ్లాప్ వ్యవస్థ. దాని నిదర్శనమే వాళ్ళకి జలుబు తగ్గదు, దగ్గు తగ్గదు, జ్వరం వస్తే 4 రోజులు తగ్గదు. జ్వరం కోసం మీరు వేసే పారాసెటమాల్ అండ్ యాంటీబయాటిక్ ఒక 6 గంటల పాటు మీ జ్వరం తాలూకు నష్టమైన వేడి నొప్పి చేస్తే తప్ప జ్వరం తగ్గించవు. అట్లానే షుగర్ తగ్గుతుందా? చచ్చే వరకు. బీపీ చచ్చే వరకు, థైరాయిడ్ చచ్చే వరకు, గ్యాస్ చచ్చే వరకు, సూరియాసిస్ గుడ్లు తేలేస్తాం. ఏఎన్ఏ అంటే తెలియదు, ఎస్ఎల్ఈ తెలియదు, మయోసైటిస్ తెలియదు, జాగ్రత్త సిండ్రోమ్ తెలియదు, ఎంసిడిటీ తెలియదు, అసలు ఆటోఇమ్యూన్ డిసీజులు వస్తే ఏం చేయాలని తెలియదు, క్రాన్స్, ఇంకోటి టైప్ 1 డయాబెటీస్, చచ్చే వరకు ఇన్సులు చేయాలి. ఇన్ని జీవితాలు ఛిద్రం చేసి నాశనం చేసి పారేశారు. పైగా ఓ పక్క లేవని చెప్తారు, పవర్ఫుల్ స్టెరాయిడ్లు కొట్టిన మూలన ఆ మందులు స్టెరాయిడ్ల మూలన ఎన్ని రకాల మందులకు దారితీయటం, ముఖ్యంగా స్టాటిన్ ఇలాంటివన్నీ ఎన్ని విధ్వంసాలు చేసినాయి. పథకం ప్రకారం ప్రజల్ని మీ కస్టమర్లుగా మార్చుకోవడం కోసం ప్రజలు తినే ఫ్యాట్ మానిపించారు. ఆ ఫ్యాట్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాల్సి వచ్చింది? హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చినాయి, రంగప్రవేశం చేసినాయి. జంక్ ఫుడ్ రంగప్రవేశం చేసినాయి. ఫుడ్ ఇండస్ట్రీ, డ్రగ్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ వాళ్ళు, ఇత్తనాల కంపెనీలు మొత్తం మెలాకత్తయ్యారు. వేళ్ల మీద లెక్కబెట్టే వీళ్ళందరూ కలిపి కోట్ల మంది జనాభాని జీవితాలను ఛిద్రం చేసి ఒక బిజినెస్ మోడల్గా మార్చేశారు. ఒక డయాబెటీస్ వచ్చినాడు
ఏం కరం పట్టిందని ఆడేదో చిన్న కకృతి పడుతున్న దానికి నువ్వు బతుకున్నందుకు నీ వైద్యం తీసుకుని మళ్ళీ తర్వాత నీ కొడుకు హాస్పిటల్ కంటిన్యూ చేసి నీ మనవడు హాస్పిటల్ పోవాల్సిన కరం వాడికి ఎందుకు? ప్రజలకు ఏం కరం పట్టింది? ఆఫ్టర్ ఆల్ తొక్కలో డయాబెటీస్ తగ్గించని తెలియని వాళ్ళు మీరు సిద్ధుని విమర్శించి క్యాన్సర్కి మీరేదో ప్రోటోకాల్ ఇచ్చినట్టు చెప్తారేంటి? ఏముంది ప్రోటోకాల్? ఎక్కడుంది క్యాన్సర్కి వైద్యం? మందు ఎక్కడుందండి? క్యాన్సర్ మందు పేరేంటి? ఇమ్యునోథెరపీ గొప్పదైతే ఇంకా కీమోథెరపీలు రేడియేషన్ థెరపీలు ఎందుకు చేస్తున్నారు? రేడియేషన్ థెరపీ మళ్ళీ ఎవరు తగ్గుతుంది? ఒక వైద్యం మూల కారణాన్ని అన్వేషించాలి. ప్రపంచం జరుగుతున్న తప్పు ఏంటంటే ఏదైనా డయాబెటీస్ వస్తే షుగర్ తగ్గటానికి బ్లడ్లో కనిపించే షుగర్ మాయం చేసి మోసం చేస్తారు. నిజానికి బ్లడ్లో కనిపించే షుగర్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ తాలూకు సిమ్టమ్ అది. డయాబెటీసే రోగం కాదు, వేరే రోగం తాలూకు సిమ్టమ్. బీపీ అనేది రోగం కాదు, వేరే రోగం తాలూకు సిమ్టమ్. మూల కారణాలు అడ్రస్ చేయాలి. ఒక పిల్లడు వచ్చి నొప్పులమ్మ కాళ్ళు బెసుకమని అన్నాడు అనుకోండి, మీరు కాళ్ళు బెసుకడం కాదు పరిష్కారం. వాడు ఏంటిది ఎందుకు కాళ్ళు బెసుకాల్సి వచ్చింది, వాడు ఎన్ని నీళ్ళు తాగాడు చెక్ చేయండి. వాడు లీటర్ నీళ్ళు కూడా తాగలేక 24 గంటల్లో నీళ్లు తాగించిన వాడు ఎదురుకుండా 5 లీటర్ బాటిల్ పెట్టండి. అలాగే డి విటమిన్ తగ్గి ఉండొచ్చు, అలాగే కాల్షియం లేకపోయి ఉండొచ్చు, ఇలాంటివన్నీ నిద్ర సరిపోయి ఉండొచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్లు ఉంటాయి. ఈ ఫ్యాక్టర్లు సరిచేస్తే మూల కారణాన్ని సరిచేసి వాడికి మళ్ళా ఇదిగో 5 లీటర్లు నీళ్ళు తాగు అట్లానే, లేదా డి విటమిన్ కవర్ చేయండి, కాల్షియం కవర్ చేయండి, నెక్స్ట్ వాడు కాళ్ళు వేసుకోమని అడగకుండా ఉంటాడు. ఆ వ్యవస్థ తీసుకురావడం పోయి తాత్కాలిక లక్షణాలకు వైద్యం చేసినట్టుగా మీరు చేయటం వలన ఆడు పుట్టినాడు చచ్చే వరకు, మొదటి రోజు వచ్చినాడు చచ్చే వరకు మీ దొడ్లోనే ఉంటున్నాడు కదా. క్యాన్సర్కి మీరు తగ్గించారా? మీరు తగ్గిస్తే ఇంతమంది సెలబ్రిటీలు ఎందుకు చనిపోయారండి? ఇంతమంది సెలబ్రిటీలు వేల కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, ప్రపంచంలోకి అత్యున్నత ధనవంతులు, ఇన్ని కోట్ల మంది ఎందుకు చనిపోయారు? ఈ ప్రపంచంలో సెకండ్ లీడింగ్ డెత్ కాజ్ ఆఫ్టర్ హార్ట్ స్ట్రోక్ ఈజ్ క్యాన్సర్. గత 40 ఏళ్ళ నుంచి అంతే. మీరేం పురోగతి సాధించారు? క్యాన్సర్ మరణాలు పెంచడం తప్ప. సింపుల్ లాజిక్. ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది, అలానే మన దేహానికి కూడా సైన్యం ఉంటుంది. ఆ సైన్యం పేరు ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే మన సైన్యం. ఎవరైనా సరే మనకు రోగం వచ్చినప్పుడు కామన్ సెన్స్గా ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సూటిగా ఆలోచించండి. ఒక జబ్బు వస్తే ఇమ్యూనిటీని పెంచితే ఆ జబ్బు తగ్గుతుందా? ఇమ్యూనిటీ చంపేస్తే మనం రక్షణలో ఉంటాం? మనం చెప్పండి. ఒక కాలురిగా మొక్కలైతే ఆ కాలురిగా ఆర్థోపెడిస్ట్ కట్టు కడతాడు. ఆ కాలుని తిరిగి ఒక కాలుగా చేసి పరిగెత్తిచ్చే శక్తి ఎవరికి ఉంది? ఇమ్యూనిటీకి ఉంది. ఎదురు దెబ్బ తగిలి గోరులు వేసిపోయినా లేదా స్కిన్ వేసిపోయినా వీళ్ళు ఇస్తారా మందులు? శరీరం అంతా ఇలా చేసుకుంటుంది, ఇరిగి ముక్కలను కాళ్ళని అంటిస్తుంది, కొత్త చర్మాన్ని ఇస్తుంది. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తే మన మీదకి వచ్చిన రోగాన్ని ఎదుర్కొని అది తరిమి కొట్టాలి. కానీ మన సైన్యం కాళ్ళు నరికే సిద్ధానికి పదంటే మీరిచ్చే హింసాత్మక పద్ధతుల మూలంగా ఇప్పుడు సిద్ధు బారిన చూడండి, ప్రపంచంతో చూశారు కాబట్టి చెప్తున్నాను. ఆవిడ పక్కన జుట్టు పోయి ముక్కులోకి ఆక్సిజన్ పైప్ వేసే కర్మ ఎందుకు వచ్చింది? ఆవిడ డాక్టరే, గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఎంబీబీఎస్ డాక్టర్. జుట్టు ఊడిపోయి 3% ఎందుకు చెప్పారు? ఆవిడేంటి? వేల రిపోర్ట్ నేను పెట్టగలను. ఒక సర్జరీ చేస్తారు. ఉదాహరణకు ఒక అమ్మాయి ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, 1 సెంటీమీటర్ గడ్డ, 10 సెంటీమీటర్లు బ్రెస్ట్ తీశారు. ఆ తర్వాత కీమోలు పెడదామమ్మా అన్నారు. ఎందుకైనా మంచిదని. ఎందుకు సార్ అన్నారు. ఎక్కడన్నా మారుమూల ఏమైనా మిగిలిపోయినామా సెల్స్ ఎతికి చంపేస్తుంది అని చెప్పారు. వెరీ గుడ్. కీమోలు అయిపోయినాయి, రేడియేషన్లు అయిపోయినాయి. మరి 2 నెలల నుంచి 6 నెలల్లోనో సంవత్సరంలోనో, మ్యాక్సిమం సంవత్సరంలోపు అయిపోతుంది, 6 నెలల్లోపు అయిపోతుంది చాలామందికి. కొంతమంది 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు 4 ఏళ్ళు, కొంతమందికి 5 ఏళ్ళు. మరి 2 ఏళ్లలోపే లేదా 6 నెలల్లోపే ఎందుకు 4 చోట్ల వస్తుందేంటి? ఒక వ్యక్తికి మీరు 0 సర్టిఫికేట్ ఇచ్చారు, సర్జరీ చేశారు, కీమో చేశారు, రేడియోథెరపీలు, ఇమ్యూనోథెరపీలు అన్నీ అయిపోయినాయి. పెట్ స్కాన్ తీశారు, బయాప్సీ తీశారు, 0 వచ్చింది. మరి 3 నెలల్లో రిపోర్ట్ తీస్తే నేను పెడతా రిపోర్ట్లు, నేను పెడతా. ఖచ్చితంగా పెడితే, నిజాలు బయట పెడితే దెమ్మ తిరిగిపోతుంది ప్రపంచం మొత్తానికి. నిజాలు బయట మీకు తెలిసి మాత్రమే తెలిసిన నిజాలు ప్రపంచం ఇంకా అది లేదేమో అనుకుని నమ్మే కొన్ని భ్రమలు కనుక తొలగిస్తే చాలా అనర్థాలు జరుగుతాయి మీకు, గుర్తుపెట్టుకోండి. సరే, కీమోలు చేశారు, మరి 2 నెలలు తిరిగి వచ్చింది కండి. ఎందుకు స్ప్రెడ్ అవుతాయింది మీకు? ఎందుకు లివర్లోనో కిడ్నీలోనో లంగులోనో కొత్తగా ఎందుకు బయటపడింది? మీరు చెప్పిన ప్రకారం కీమోలు ఇచ్చుంటే అవి చచ్చిపోయి ఉండాలి కదా, మారుమూలకెళ్ళి ఎతికి చంపేసి ఉండాలి కదా. క్యాన్సర్ ఎక్కడి నుంచి తిరిగి వచ్చింది? ఇప్పుడు అతనికి వచ్చిన 2 నెలల క్రితం 0 ఉండి ఇప్పుడు వచ్చిందంటే ఈ 2 నెలల్లో మీరు సినిమా హాల్లో ఊపించే సిగరెట్లు, తంబాకు, గుట్కా వీటితోనే వచ్చిందా? అవి చేయలేదు కదా. మరి ఏం చేయలేకపోతే 2 నెలల్లో కొత్తగా వచ్చిందా? 2 నెలల్లో కొత్తగా అయితే రాదు కదా. క్యాన్సర్ 2 నెలలు పొరపాటు కానీ కొత్తగా అయితే రాదు కదా. అంటే పాతదే వచ్చింది. మరి పాతది వస్తే మరి మీ సర్టిఫికేట్లో 0 ఎట్ట వచ్చిందండి? మీరు 3 నెలలకు ఒకసారి చెక్ చేయించమని చెబుతారంటే మీరు పర్మనెంట్ తగ్గించట్లేదు. ఎందుకంటే మీరు మురుగుంట మీద సెంటు కొడుతున్నారు, మీరు మురుగుంటను పూడ్చట్లేదు. మీరు మురుగుంటను పూడ్చడం ద్వారా వాసన అరికట్టడం పోయి మురుగుంట మీద సెంటు కొట్టడం ద్వారా చేస్తున్నారు. కొత్త మురుగు వచ్చినప్పుడు వాసన వస్తుంది. సమస్య ఏంటంటే ప్రజలకు వచ్చిన వ్యాధి పేరు క్యాన్సర్. ఇది సెల్ బేస్. మీరు దాన్ని ఆర్గాన్ బేస్ అని నిర్ధారించడమే బండబోతు. ఆర్గాన్ బేస్ అని నిర్ధారించారు, ఆర్గాన్ బేస్ అని నిర్ధారించి ఒక ఆర్గాన్ పీకేశారు. ఇంకో చోటకి ఎట్లా వెళ్తుందండి అసలు? అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? చచ్చిపోయేసరిగా కీమో రేడియేషన్ ఇచ్చేసి మీ ప్రకారం ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? అల్లోపతిలో వైద్యం చేయించుకుంటే మెజారిటీ మందికి, అనేక మంది ఎందుకు 2 సార్లు 3 సార్లు వస్తున్నారు? సార్ మళ్ళా వచ్చింది. రిపిటేషన్, రీఅకరెన్స్. ఏంటి రీఅకరెన్స్?
ఎందుకు వచ్చింది రీఅకరెన్స్? అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఇది చూస్తున్న అందరినీ పేషెంట్లు కానీ డాక్టర్ కానీ మీరంతా డాక్టర్లు అయితే మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఆ రోగికి క్యాన్సర్ ఎందుకు వచ్చిందో మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? మీరు ఎంతసేపు పడికొట్టు పదాలు సిగరెట్ తాగావా, గుట్కా తిన్నావా, లేదా ఇంకోటి తంబాకు తిన్నావా, కూల్ డ్రింకులు తాగావా, ఏదో సంథింగ్ ఇట్లాంటి. అది కాకుండా ఇవి లేని చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది? అమాయకులైన పిల్లలకి కుటుంబంలో ఎవడో కాఫీ తాగే అలవాటు కూడా లేని కుటుంబాల్లో వాళ్ళకి ఎందుకు వస్తుంది? మీరు చెప్పే సిగరెట్లు తాగేవాళ్ళు ఈ తంబాకుల బ్యాచ్ అంతా 10 to 20% లోపే ఉంటే 80% మంది అమాయకులకి కుటుంబంలో క్యాన్సర్ కారకాలని మీరు చెప్పే సినిమా హాల్లో చూపించే ఏ చరిత్ర లేని వాళ్ళకి ఎందుకు వస్తుంది? తంబాకులు కొట్టలేని వాళ్ళకి. దానికి కారణాలు ఏంటి? మీరు కారణమే చెప్పకుండా ఒక పేషెంట్ని కూర్చోబెట్టి మీరు అంత సీరియస్ వ్యాధి వస్తే ఎందుకు నీకు క్యాన్సర్ వచ్చిందని కారణం చెప్పకుండా మళ్ళీ జెనెటిక్స్ అనొచ్చు. జెనెటిక్స్ ఉండేవాళ్ళు ఓ 10% ఉండే 5% 10% ఉంటే ఉండొచ్చు. వాళ్ళకు కూడా రావాలని రూల్ ఏం లేదు. క్యాన్సర్ని ట్రిగ్గర్ చేసే ఐటమ్స్ ఉంటేనే ఆ జెనెటిక్స్గా వచ్చేది మీకు ఇక్కడ క్యాన్సర్గా పరిణమిస్తుంది. మీరు క్యాన్సర్ ట్రిగ్గర్ చేసే ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు మీరు జెనెటికల్గా వచ్చిన రాపని మీకు క్యాన్సర్ వస్తుంది. కాబట్టి క్యాన్సరోజెనస్ ఐటమ్స్ ప్రతి చోట ఉంటే మరి మీరు దాన్ని ఎలా ఆపుతారు? అసలు ఆహార విధానంతో తగ్గదని మీరు ఎలా అనుకున్నారు? ఇప్పుడు మీకు నేను ఒక సవాల్ ఇస్తున్నాను. ఎవరైనా సరే ఈ సవాల్ స్వీకరించండి. ఇప్పుడు వైద్యం అంటే క్యాన్సర్ వైద్యం ఒకటే కాదు, ఆంకాలజీ ఒకటే ప్రపంచంలో డాక్టర్ కాదు, అనేక వ్యాధులు ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక్కొక్క వ్యాధి కొన్ని జస్ట్ నేను చెప్తే 100 లిస్ట్ 100 అవ్వచ్చు. ఒక వ్యాధి చెప్తాను, దీనికి కౌంటర్గా మీరేం చేశారు? ఒక విఆర్క డేటా ఆహార విధానం ఏం చేస్తుంది ఇక్కడ మీకు చెప్తాను నేను. ఒక ఆహార విధానం, ఒక మందు బిళ్ళ పారాసెటమాల్ కూడా వాడకుండా మీరు డయాబెటీస్ వస్తే టైప్ 1 అయినా టైప్ 2 అయినా మొదటి రోజే ఇన్సులిన్లు అయినా పెంటకప్పుల పారించి కొలెస్ట్రాల్ లాంటివి అయితే స్టాటిన్ డ్రగ్ లాంటి పెంటకప్పుల పారించి ఒక ఆహార విధానం సాధించే విజయాలు ఒక్కొక్కటి చెప్తారు. ఇప్పుడు టైప్ 2 చూడండి. మీ పక్కన కొన్ని హెచ్బివన్సీలు వేస్తున్నాను. ఎక్కువ నేను శాంపుల్గా ప్రతిదానికి 1-2 వేస్తాను, ఎందుకంటే సమయభావం వలన. మీరెందుకు సాధించలేకపోతున్నారు దీన్ని? ఈ రిపోర్ట్లు టైప్ 2 డయాబెటీస్ మీ జన్మకు తగ్గినాడు ఒకడున్నాడా? అల్లోపతి మొత్తం మీద 150 ఏళ్ళ చరిత్రలో మీ చరిత్రలో డయాబెటీస్ టైప్ 2 మీ మందులతో తగ్గినాడు ఒకడున్నాడు అని చెబితే నేను 2 కోట్లు ఇస్తాను సవాల్ చేశాను. ఇంతవరకు మీ దగ్గర నుంచి తీసుకునే దమ్ము లేదు, తీసుకునే ధైర్యం మీకు లేదు కదా. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను. నేను జైలుకి వెళ్తా మీరు చూపిస్తే. మీ మీద నాకు అంత కాన్ఫిడెన్స్, మీరు చెప్పే సైన్స్ మీద మీ టాలెంట్ మీద నాకు అంత నమ్మకం. ఇప్పుడు నాకు మార్కులు బాగా వస్తాయంటే నా ఆత్మవిశ్వాసం, నీకు 0 వస్తాయి అన్నానంటే నీ మేధావితనాన్ని నేను ఎంత బలంగా నమ్మానో దీనికంటే నిదర్శనం అసలు. ఇది ఒక బహిరంగ సవాల్. నాకు పంపించండి, నేను తగ్గించి చూపిస్తా. టైప్ 2 డయాబెటీస్ ఇది మీకు అసాధ్యం, ప్రపంచంలో ఎవరొక్కళ్ళు కాదు. ఇది ఎవడు చేశాడు? మీరిచ్చిన మందులని పెంటకప్పుల పారేస్తే ఒక ఆహార విధానం చేస్తుంది. ఇక టైప్ 1 డయాబెటీస్ ఇది చూస్తే ఫిట్స్ వచ్చి గిలగల తనుకుంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే పిల్లలకు వస్తుంది. మీరు ఇచ్చే గైడ్లైన్ ఏంటి? ప్రపంచంలో ఐసీఎంఆర్ దగ్గర నుంచి ప్రపంచం నుండి ప్రతి దేశం గైడ్లైన్స్ ఇవాళ నుండి టాప్ హాస్పిటల్ వీళ్ళంతా ఒక్కరోజు ఇన్సులిన్ ఇవ్వకపోయినా చనిపోతాడు ఆ పేషెంట్ అంటారు. మీరేం చేస్తారు? మీరేం దూరు చూడరు కదా. ఎవరు చేసినా ఆ హెచ్బిఎంసీలు, ఫాస్టింగ్ గ్లూకోజులు, తిన్నా గ్లూకోజులు, ర్యాండమ్ గ్లూకోజులు, లేకపోతే సిపెప్టైడ్లు, ఇన్సులిన్లు, అట్లా గ్యాడ్ 65 ఇలాంటి టెస్టులకి మీరు చేసేది. ఇప్పుడు ఒక టిపికల్ టైప్ 1 పేషెంట్ ఎవడనంటే చిన్న హనీమూన్ పీరియడ్, తొక్క పీరియడ్ కాదు, మీ చేతిలో బలయ్యి అనేక దశాబ్దాల నుంచి 20 ఏళ్ళ నుంచి వాడేవాడు సిపెప్టైడ్ 0.5 ఉన్నాడు కూడా హనీమూన్ పీరియడ్లో ఉంటాడా? ఇప్పుడు మీ పక్కన వాడు పెడతాను 0.5 నుంచి 2.86 వెళ్ళింది. అతను అనేక సంవత్సరాల నుంచి వాడుతున్నాడు. దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు. అతను వాడుతూ వస్తున్నాడు ఇన్సులిన్లు. చక్కగా తగ్గింది కదా 1 మంత్లో. 30 రోజుల్లో సిపెప్టైడ్ ఎలా రికవర్ అయింది? ఎలా పెరిగింది చెప్పండి? నేను ఇన్సులిన్ పెంటకప్పులు పారేస్తే. మీ వైద్య శాస్త్రం మొత్తానికి నేను సవాలు విసురుతున్నా. ఇందులో ఈ రిపోర్ట్లో తేడా ఉంటే నేను జైల్లో పెట్టండి, ఐఎమ్ రెడీ. ఈ రిపోర్ట్లో నేను బ్లఫ్ చేస్తే, ఈ రిపోర్ట్లో ఫేక్ ఉంటే, నేను పెట్టిన ఏ రిపోర్ట్లైనా ఐఎమ్ రెడీ టు గో టు జైల్. పర్మనెంట్గా పెట్టుకోండి కేసులు. ఏం పీక్కుంటారో మొత్తం పెద్ద నేను రాసిస్తా. దేనికని ఏ పనిష్మెంట్కి నేను సిద్ధం. నేను చూపించిన రిపోర్ట్లో ఒకటి ఫేక్ అసలు నాయి కాదు. బుర్ర కొంచెం వాడాల్సింది ఏంటంటే నాకే సొంత ల్యాబ్ లేదు. నేను పెట్టే టెస్ట్ మీద ఒక్కో ల్యాబ్లో ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రజలు మీరు మీ ల్యాబ్లో చేయించుకొచ్చి రిపోర్ట్లు ఇస్తున్నారు. ఒకటి సిపెప్టైడ్ 0.5 ఉంది, 0.5 మీ అయితే పెరగదు కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సమూహం నెల తర్వాత చూస్తే 2.86 ఉంది కదా. ఉందంటే మీరు ఆశ్చర్యపోయి మూర్చపోయి ఫిట్స్ వచ్చి గిలగల తనుకోవాలి కదా. ఎందుకు తనుకోవట్లే? మీరు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు ఏంటి? ఇదేదో జరగనట్టు మీరు ఆవిష్కరణ తీసుకోవాలి కదా. ఎందుకంటే ప్రపంచంలో ఒక్కొక్క భాగం పోలీస్ సైడ్కి లా అండ్ ఆర్డర్ అయితే, రాజకీయ నాయకుడు పరిపాలించడం అయితే, ఇంకోళ్ళ బిజినెస్ సైడ్కి ఒక పని అయితే, మీకు వైద్యాన్ని అప్పచెప్పారు మేజర్గా. మరి టైప్ 1 దగ్గర మీరు ఆశ్చర్యపోయి కింద పడాలి కదా. ఒకవేళ నేను తప్పు చేస్తాను నన్ను జైల్లో పెట్టాలి కదా. రండి తెలుస్తుంది. సిద్ధులో రాందేవ్ బాబానో వీళ్ళకి వెళ్ళకటం కదా, నన్ను గెలకండి తెలుస్తుంది. అంటే మీ బలం ఉపయోగించి వేరే చేయడం కదా, సైన్స్ కూర్చోండి తెలుస్తుంది. ఒక చర్చో వేదికో పెట్టండి. ఆ చర్చ వేదికలో నాది కనుక ఫాల్స్ క్లెయిమ్ అయ్యి నాది కనుక సైన్స్ కాకపోతే, సైన్స్ అంటే మీరు చెప్పేది కాదు. అంటే 100 ఆపరేషన్లు చేసామండి,
100 మంది చచ్చారండి, ప్రోటోకాల్ ప్రకారం చేశారు కాబట్టి ఇది సైన్స్ అండి. 100 మంది ఏదో చేశారండి డైటు, 100 మంది బతికారండి, ఆడి ప్రోటోకాల్ లేదు కదండి. బతికితే మాత్రం సైన్స్ సెట్ అవుద్దండి. ఈ చెవిలో పూలు ప్రజల చేతిలో పెట్టద్దు. ఇవాళ మీ రాజ్యం కాదు, మీరు నడిపితే రాజ్యం కాదు. నిజాలు గ్రహించి మాట్లాడాలి ఎవరైనా. ఒక తగ్గించేది జబ్బు పోతే తగ్గించింది అవుతుందా? ప్రపంచంలో ఒక్కడొక్కడ తగ్గించేది ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకుని మేము తోపు తోలు తురుంకాను నోబెల్ బహుమతులు లక్షల కోట్లు కోట్ల కోట్లు ప్రపంచాన్ని ఉద్ధరించాం. మోడర్న్ సైన్స్ ఏది డయాబెటీస్ తగ్గించరే? డయాబెటీస్ డెఫినేషన్ తెలుసా అసలు మీకు? నేను చెప్పాను 3 గంటల్లో జీవనశైలి వ్యాధుల సంపూర్ణ అవగాహన. చరిత్ర ఎప్పుడు విజేతే చెప్పాలి. నేను తగ్గించాను కాబట్టి ఎలా తగ్గించానో నేను చెప్పగలను. చూడండి అక్కడ మీ భాషలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీరు రాకముందు ఆయుర్వేదం ఉండేది. అలోపతి రాకముందు ఆయుర్వేదం ముందు ఉంటే ఆయుర్వేదానికి మీరు వెళ్ళి మీరు ఒక అలోపతి వైద్య విధానం మోడర్న్ మెడిసిన్ తీసుకొచ్చిన తర్వాత మీరు వెళ్ళి వాతం పెత్తం కఫ్వనో లేకపోతే అక్కడ ఉండే లోకల్గా ఉండే భాషల్లోనో చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లోనో ఇంకో భాషలో మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేయలే. మీ సిస్టమ్ మీరు చేసుకుంటూ పోయారు అంతే, తగ్గించే విధానంలో భాగంగా. అది మేము కూడా ఇవాళ ఆహార విధానం ఉంది, రిజల్ట్ ఉంది కదా. ఈ రిజల్ట్ ఎందుకు వచ్చిందో మీరు చెప్పండి. సైన్స్ పద్ధతి అంటారేంటి? సైన్స్ పద్ధతి మీ ప్రకారం తగ్గట్లేదు కదా ఒక్కడికి. సైన్స్ పద్ధతి అంటే తగ్గినట్టు ఉండాలి. లేడు మీకు. డయాబెటీస్ లేదు, బీపీ నా డైట్లో తగ్గనాడు అంటూ లేడు. బీపీ నా డైట్లో తగ్గనాడు అంటూ లేడు. అది ఇక్కడ టెస్ట్ మళ్ళీ చూపించలేడు కూడా చూపించలేను. అలాగే థైరాయిడ్ వెంట్రుకతో సమానం. నార్మల్ థైరాయిడ్ అంటే సరిగ్గా డైట్ చేస్తే నెల, ఏమైనా చిన్న తప్పులు చేస్తే 2 నెలలు, మహా అయితే కొద్ది మందులు ఇంకొన్నాళ్ళు పడుతుంది. ఇంకేదన్నా ఇతర మందులు కాంప్లికేషన్లు ఉండి ఇతర ఇమ్యూనిటీ లోపాలు ఉన్న అతి తక్కువ మంది 0.1% ఉండే వాళ్ళలో ఇంకో నెల పడుతున్నాము. తగ్గి తీరాల్సిందే. అలాగే ఆటోఇమ్యూన్ థైరాయిడ్, హషిమోటో థైరాయిడైటిస్ లాంటి మీ జన్మలో ప్రపంచంలో మీకు ఒక్కళ్ళు కూడా తగ్గదు. అంటే అసలు మెయిన్ థైరాయిడే తగ్గదు, ఇది కూడా తగ్గదు కదా. నేను అది కూడా తగ్గించా, దాన్ని కూడా రివర్స్ చేసే, ఏ మందులు లేకుండానే చేసే, అయిపోయింది. అలానే సోరియాసిస్ చూడండి పక్కన ఇస్తున్నాను మీకు. సోరియాసిస్ ప్రపంచంలో మీరు తగ్గించగలరా? పెద్ద వ్యవస్థ తోకతోలు అంటారు కదా. ఎందుకు సోరియాసిస్ ఎన్ని కోట్ల మంది సఫర్ అవుతున్నారు? ఎందుకు తగ్గించలేకపోతున్నారు? సోరియాసిస్ ఎందుకు తగ్గించలేకపోతున్నారు? మీరు వాళ్ళ జీవితాలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు సాంఘికంగా చనిపోయినట్టే కదా. మీరు స్టెరాయిడ్లు కొట్టాడు పెంచడం తప్ప తగ్గించారా? నేను చూడండి ఒక్క మందు బిళ్ళు వాడకుండా ఆహార విధానం తెడ తగ్గించాను. చూడండి పక్కన ఉంది సోరియాసిస్ చూడండి. అట్లానే ఒక పాపకి 4 రోజులు డైట్ చేస్తే 8 ఏళ్ల నుంచి ఉన్న మెలకను కూడా పోయి ఎలా రివర్స్ నాకు పెడతాను. దీని వెనకాల మెకానిజం నాకు తెలియదు. నేను అన్నీ తెలుసని చెప్పను. నేను ఫలితాలను పెడుతున్నాను. మెకానిజం అందరం కూర్చొని చేద్దాం. మీరు చేయండి. సైన్స్ తోపులు పుస్తకాలు రాస్తారుగా, ఇది ఎట్లా వచ్చింది చెప్పాల్సింది మీరుగా చెప్పండి. నేను ఫలితాలు ఇస్తాను. ఇది ఎలా వచ్చింది చెప్పండి. మీరు చేయగలరా? ఇక ఒక డబ్ల్యూబీసీ ఉంది, ఒక క్యాన్సర్ పేషెంట్కి వచ్చిన డబ్ల్యూబీసీ ఉంది. చూడండి అక్కడ పెట్టాను 2,16,000 నుంచి 30,000కి 4 రోజులు వచ్చింది. నా డైటే కదా. అన్నీ చక్కగా ఇన్ని రకాల జరుగుతాయంటే పిఎస్ఏ ప్రోస్టేట్ క్యాన్సర్లో పిఎస్ఏ 865 0.1కి వచ్చింది. చూడండి అక్కడే ఉంది. ఆయనతో మాట్లాడిస్తాను కావాలంటే, ఎవరైనా మాట్లాడతానంటే. మరి వీళ్ళందరూ పోతారని చెప్తున్నారు కదా. మరి అనేక తగ్గుతున్నాయి కదా. 1 2 ఏంటి? అలానే కిడ్నీ సైజు ఒకసారి తగ్గితే మిల్లీమీటర్ కూడా పెరగదు, లివర్ తప్పని మీరు అంటారు. ఇదిగో పక్కన పెడుతున్నా చూడండి, 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు ఎట్ట పెరుగుతున్నాయి కిడ్నీలు. పోనీ ఒకటంటే అనుకోవచ్చు, అందరికీ పెరుగుతున్నాయిగా. అలాగే కార్డియాలజీ ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించేది క్యాన్సర్ కంటే ఎక్కువగా కార్డియాలజీ మరణాలు. కార్డియాలజీలో భయంకరం రిస్క్ ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్ ఇది బాగా హై ఉంటాయి. ఇది కూడా మీ పక్కన టెస్ట్ మళ్ళీ పెడుతున్నాను. 5,600+ ఉండే అతనికి ఏ రకంగా మీరు 600+కి ఏ రకంగా వచ్చిందో, ఒక 2 నెలల డైట్ చేస్తే కాల్షియం స్కోర్ ఒకసారి వచ్చిన తర్వాత 1 పాయింట్ కూడా తగ్గదని ప్రపంచం అంతా చెబుతుంది. ప్రపంచంలో ప్రతి కార్డియాలజిస్టు మనకి ఎన్నాళ్ళు అదే చెప్తూ వచ్చారు. వాళ్ళు ఇప్పటికి అదే నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీని సమాధానం ఏంటి? ఇది మళ్ళీ నా ల్యాబ్ కాదు. మరి ఒకటి వచ్చిందంటే అనుకోవచ్చు, అందరికీ తగ్గుతున్నాయిగా కాల్షియం స్కోర్లు. ప్రపంచ చరిత్రలో దీనికి మ్యాచింగ్ రిపోర్ట్ ఒకటి ఉందా మీ దగ్గర? మీ మందులతో తగ్గించింది. అనేక కేసులు ఈఎఫ్లు పెరుగుతాయి. ఈసీపీల న్యాచురల్ పద్ధతులు ఈ డైట్ అనుసంధానం చేయడం ద్వారా వెళ్తుంది. అట్లనే ట్రైగ్లిజరైడ్స్ 4,700+ ఉండేది ఏ రకంగా నార్మల్ 400కి 1 మంత్లో వచ్చిందో చూడండి ఒకసారి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైట్. హెచ్డిఎల్ 100కి పైన పెరగటప్పుడు చూసారా? ఎక్సైజ్ చేయాలా? 100 పైన పెరిగిన ముసలమ్మలు ఉన్నారు, 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు 100కి పైన పెరిగిన వాళ్ళు. హెచ్డిఎల్ ఎందుకు పెరగదు? మంచి కొలెస్ట్రాల్. అట్లా టోటల్ కొలెస్ట్రాల్ 983 ఉండేది ఎట్లా తగ్గుతుందో చూడండి. విఎల్డిఎల్ ఎంత అడ్డగోలుగా తగ్గుతుందో అద్భుతంగా తగ్గుతున్నాయి కదా. మళ్ళీ మీకోసం చెబుతున్నా, క్యాన్సర్ అంటే భయం ఏంటంటే ప్రపంచాన్ని భయం, అది స్ప్రెడ్ అవుతుందని. నా డైట్లో నేను 1,000 మంది చేశాను. క్యాన్సర్ స్ప్రెడ్ అయిన వాళ్ళని ఇంతవరకు ఒక్కళ్ళు కూడా నా డైట్లో నేను చూడలే 1,000 మందిలో. మళ్ళీ మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా, నా డైట్ ప్రకారం క్యాన్సర్ ఇంకొక ఏరియాకి స్ప్రెడ్ అవుట్ ఉంటుంది నేను చూడలా. నేను ఇది అఫీషియల్గా క్లెయిమ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకురావచ్చు. ఏంటంటే జరిగితే డైట్లో వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఈ ఆహార విధానం కొంచెం స్ట్రిక్ట్. బేకాన్ చదవటం సిఏ చదవటం 2 ఒకటి కాదు. క్యాన్సర్కి నా డైట్ని కూడా స్ట్రిక్ట్గా పాటిస్తా, బాగా తింటా,
అంటే మజిల్ పెరిగేటట్టు కండ పెరిగేటట్టు కొద్దిగానే పెరిగేట్టు కానీ తినగలిగిన వాళ్ళకి అవుతుంది. తినపోవటానికి వంకలు పెట్టి అందరూ తినడం లేదు. ఓ స్కూల్లో చేర్చిన అందరికీ ర్యాంకులు రావు. ఆ స్కూల్కి ర్యాంకులు తెచ్చే కెపాసిటీ ఉన్నా స్కూల్లో అందరికీ ర్యాంకులు తేలేరు కదా. అది వాళ్ళ క్యాలిబర్ని బట్టి ఉంటుంది. అది తల్లిదండ్రుల ఆకాంక్షలను బట్టి, టీచర్ ప్రతిభను బట్టి వాళ్ళకి రావు. వాళ్ళు కూడా కొంత ఆచరించాలి. సో ఆచరించేవాడికి సరైన మార్గాన్ని ఇచ్చేదే వైద్యం. ఒక ప్యాంక్రాటిక్ క్యాన్సర్లో నా దగ్గరికి వచ్చారు. 1 మంత్ డైట్ ఇచ్చాను నేను. 5,000 ప్లస్ ఉండేది 18కి వచ్చింది. ఎమలైజులు అయిపోయింది చూడండి. 1740 ఉండేది 54కి ఎంతకు వచ్చింది చూడండి పక్కన 1 మంత్లో. అంటే ఈ ఫలితాలన్నీ ఎలా వస్తున్నాయి? ఇది ఆహార విధానం తెస్తుంది కదా. అట్లనే WBCలు ఇదిగో 1,89,000 ఉండేవి 12,000 13,000 రావటం కానీ, ఏళ్లలో కానీ, AML క్యాన్సర్లో ఇదిగో బయాప్సీ రిపోర్ట్లు 0 అవటం కానీ, లివర్ క్యాన్సర్ తగ్గటం కానీ ఇవన్నీ. అలాగే ఒక మందు బిళ్ళ కూడా వాడకుండా టైప్ 1 డయాబెటీస్లో మామూలుగా GAD65 కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్ట్ ఉంటుంది. టైప్ 1 దీనికి అది 10 లోపు ఉండాలి. రిఫరెన్స్ రేంజ్ 10 లోపు ఉండాలి. 2,000 ప్లస్ ఉంది. 2,000 ప్లస్ అంటే ఎంత ఉందో చూడండి. అలాంటిది ఒక డైట్ చేస్తే 1.07 పక్కన రిపోర్ట్ చూడండి. మీరు 1999 2,000 ప్లస్ వదిలేయండి. 2,000 1999 తేగలరా మీరు? మీ వల్ల కాదు కదా, లేదు కదా. అసలు టైప్ 1 డయాబెటీస్ వస్తే ఆ పిల్లడి జీవితాంతం నాశనమే కదా. అంటే ఆ పిల్లడిని ఒక డైటు అంటే మీరు అసాధ్యం అని చెప్పి ప్యాంక్రాస్ని రికవర్ చేయగలిగింది. అంటే డెడ్ అయిన ప్యాంక్రాటిక్ ఐలెట్ సెల్స్ని రికవర్ చేయబట్టే కదా వీఆర్క డైట్లో అద్భుతం జరిగింది. మరి ఎందుకు అందరూ యాక్టింగ్ చేస్తున్నారు? ఏమి జరగనట్టు ఇదంతాను ఆహార విధానమే కదా. నేను ఇన్సులిన్ పెంటకప్పుల పారాయించాను. మళ్ళీ చెబుతున్నా, మీ ఇన్సులిన్ పెంటకప్పుల పారాయించి చేయిస్తే తగ్గినాయి రిజల్ట్. మామూలు నార్మల్ టైప్ 1 అందరికీ తగ్గుతాయి. డీకే వల్ల కొంచెం డిలే అవుతుంది అంతే. ఒక్కొక్కళ్ళు కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు, ఒకళ్ళు తక్కువ టైం పట్టచ్చు. నెలకు తగ్గే వాళ్ళు ఉంటారు, 3 నెలలు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు. ఏదైనా ఆ చరైతే ఉండదు కదా, ఇన్సులిన్ ఉండదు. మీకు తగ్గకపోతే ఎవడో తగ్గదు. కాబట్టి ఇలా తగ్గిందని చెప్పడం కూడా అది మోసం అనే స్టేజ్కి మీరు తీసుకెళ్ళిపోయారు. సరే, మోసగాళ్ళు చాలామంది ఉన్నారు. రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఫైట్ చేస్తారు, అదంతా ఓకే. ఆ తగ్గించిన వాళ్ళ మీద ప్రతిదాన్ని అలాగే అటకట్టేస్తారా? అట్లాగే ఏఎన్ఏ ప్రొఫైల్ తగ్గడం అనేది అసలు ప్రపంచం అసాధ్యం అని చెబుతారు. ఉదాహరణకి SLE, ఏఎన్ఏ ప్రొఫైల్ SLE చూసుకోండి, MCTD తీసుకోండి, షార్ప్ సిండ్రోము, సిస్టమ్ స్కెలోసిస్, మయోసైటిస్, డెర్మటోమయోసైటిస్, ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి మనకన్నీ. అట్లనే IgEలు కానీ, IgEలు ఎక్కువ ఉంటాం, IgGలు, IgMలు ఎక్కువ ఉంటాం. మరి ఇవన్నీ కూడా తక్కువ కదా. ఇదిగో నా పక్కన పెడతాను చూడండి. రొమటైడ్ ఆర్థరైటిస్ నడవటానికి లేకుండా వచ్చి రామకృష్ణ హెల్త్కి వచ్చి ఏ రకంగా నెల రోజులు నొప్పులు పోయి నడిచి వెళ్తే వాళ్ళు వెళ్తున్నారు చూడండి. మైగ్రేన్ 1 డేలో పోతుంది అందరికీ, ఎవరికైనా పోతుంది 1 డేలో. మన డైట్ మొదలెట్టిన తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి క్రానిక్ హాస్పిటల్ చుట్టూ తిరిగి కలిసిపోయారు. జస్ట్ డైట్ చేయండి, 24 గంటలు 45 గంటలు వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇంకోళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ పరిస్థితి ఉన్న వాళ్ళు 90%కి వెళ్ళిపోతుంది. ఒక 10% ఇంకో 2-3 రోజులు పడుతుంది, లేదా ఇంకొంతకాలం వాళ్ళు వేరే పరిస్థితులు ఉంటాయి. ఇన్ని తగ్గుతున్నాయి. అట్లనే గ్యాంగ్రీన్, మీరు షుగర్ వస్తే కాళ్ళు తీసేయాలని మీరు చెప్పినాయి ఇక్కడ వేస్తాను, యూట్యూబ్ పర్మిట్ చేసేంత వరకు చూడండి. మరి ఇంత గ్యాంగ్రీన్ మీరు తీసేయాలని చెప్తే పెద్ద పెద్ద హాస్పిటల్లో పెద్ద ఎండోక్రైనలిస్టులు అనే వాళ్ళందరూ 5-6 దగ్గర తీసేయాలన్న దాన్ని, అలా బొగ్గులో మాడిపోయిన కాళ్ళని నేను ఎలా మీ మందులన్నీ పెంటకుప్పల పారించి ఎలా రివర్స్ చేస్తున్నాను? ఇది ఆహార విధానమే కదా. ఇది మీరు చేయగలరా? అట్లనే ఒబెసిటీ తీసుకోండి. ఒబెసిటీ తగ్గించడం మీ వల్ల అవుతుందా? బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు, అశాస్త్రీయమైన బేరియాట్రిక్ సర్జరీ. దాని తర్వాత కూడా డైట్ కంట్రోల్, తిండి కంట్రోల్, అలా జీవచ్చవాలను చేస్తాం. బెడ్ల మీద బోల్డ్ మంది చనిపోయే సంఘటనలు బోల్డ్ చూసాం. ఒక పుట్టు గుడ్డ అయినా 100 కిలోలు పైన తగ్గాడు నా డైట్ చేసి, జస్ట్ విని. అది నేను సాధించిన విజయం. అంటే నేను అది కూడా డైరెక్ట్ కాదు, నన్ను జీవితంలో కలవలేని వాళ్ళు కూడా ఇంటి దగ్గర చేసుకున్నట్టు. ఇంకొక ఆయన 128 కిలోలు తగ్గాడు. ఆయన పక్కన చూడండి. ఇంకొక ఆవిడ 5 నెలల్లో 60 కిలోలు తగ్గడం కాకుండా 20 పైన ఉండే ట్యాబ్లెట్లు ఆవిడ దూరం అయినాయి. చూడండి పక్కన ఉండేవాళ్ళు 80 కిలోలు, 100 కిలోలు, 90 కిలోలు, 70 కిలోలు ఎంత ఈజీను. ఇది మీరు చేయగలరా? కలర్లు కూడా ఎలా మారుతున్నాయి చూడండి, ఏ రకంగా మారుతున్నారు. జస్ట్ కొన్ని వేస్తున్నాను. కొన్ని మిలియన్ల మంది ఉన్నారు నా డైట్ చేసిన వాళ్ళు. మరి మీరు చేయగలరా? మీరు చేయలేరు కదా. అల్లోపతి మొత్తం వ్యవస్థలో మీరు ఒక 100 కిలోలు తగ్గించగలరా? ఎవరికన్నా బేరేట్కి చేయకుండా మందులు ఇచ్చి తగ్గించగలరా? ప్రపంచంలో ఎవరు చేయలేరు కదా. ప్రతి క్రానిక్ డిసీజ్లోనూ ఆహారం అనేది మూలం. నేను ఇక్కడ చేసేది సెల్ రిపేర్, బేసిక్ సెల్ రిపేర్. మూల కారణాన్ని సరిచేయడం ద్వారా చేస్తున్నా. ఇది నేను సీక్రెట్ ఉంచుకోలే. నాదేమి మీ వైద్య వ్యవస్థలాగా ఒక మందు ఏముందో పేషెంట్ తెలియని సీక్రెట్ లేదు. నేను ఇచ్చేది ఒక ఎడ్యుకేషన్. నా దగ్గర ఏ సీక్రెట్ లేదు. తెరిచిన పుస్తకాన్ని నేను ఓపెన్గా ఉంది. నా సబ్జెక్ట్ అంతా డే 1 నుంచి పక్కన చూడండి ఎంతెంత మీటింగ్లు నేను కండక్ట్ చేసి చెప్పాను. ఇప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే నేను 8 గంటల మాట్లాడిన మీటింగ్కి అటెండ్ అయిన జనం, ఒక డైట్ చెప్పే మీటింగ్, హెల్త్ మీటింగ్కి ఒక నాన్ మెడికల్ ప్రొఫెషన్ ఆడు వచ్చి డైట్ చెప్తా అంటే ఇంతమంది ఎందుకు వింటారు? విషయంలో దమ్ముంటే వింటారు, ఊరినే అనరు. అక్కడ చెప్పేది నేను సినిమా కాదు, ఆధ్యాత్మికం కాదు. హెల్త్ మీటింగ్లో టెస్టిమోనియల్ నాకు ఉన్నాయి కాబట్టి, ప్రజల్లో ఫలితాలను ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చారు. మీ వ్యవస్థ పెద్దది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా అట్టయితే డయాబెటిక్ పోయిందా అది ఇది కూడంగా మాట్లాడతారు. మీ వ్యవస్థ చాలా పెద్దది. ఇది ఒకటితో పుట్ల 100 ఏళ్ళ నాడు పుట్టింది. 100 ఏళ్ళ నాటి నుంచి మీరు లక్షల కోట్ల ప్రభుత్వాలను డ్యాన్స్ చేయగలిగినంత డబ్బుతో మీరు దీన్ని నడిపించుకుంటూ వచ్చారు.
ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వాన్ని మీరు శాసించగలరు. ఒక పెద్ద వ్యవస్థని ఒక బిజినెస్ మోడల్ ఏర్పాటు చేశారు. ఇదిను ఒక వ్యక్తి చేసేది రెండు ఈక్వల్గా ఎలా కంపేర్ చేస్తాం? నువ్వు మార్చలేవా అంటే దానికి దాని నిదర్శనమే క్యాన్సర్లో నా డైట్లో ఫలితాలు చూసే చైనా ప్రభుత్వం నాకు ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ద్వారా నాకు ఆంకో న్యూట్రిషన్స్ అవార్డు ఇచ్చారు. కొన్ని వేల మందికి క్యాన్సర్లో మంచి జబ్బుల్లో ఫలితాలు వచ్చినందుకు. చైనాలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ బ్లాక్ కూడా నా పేరు పెట్టారు, విఆర్కే ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ అని. అది కూడా చూడండి. ఆ తర్వాత కూడా నేను కొన్ని క్యాన్సర్ హాస్పిటల్లో ఈ సబ్జెక్ట్ అంతా ఏంటి, ఈ మెటబాలజీలు వీటన్నిటి గురించి ఇదంతా కూడా నేను క్యాన్సర్ హాస్పిటల్లో కూడా గంటల కొద్ది సెషన్స్ ఇచ్చాను. ప్రపంచపు నెంబర్ 1 వాళ్ళ దగ్గర పెట్టుకుని వందల కొద్ది డాక్టర్ల మీటింగుల్లో 9 ఏళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నా. నా ప్రతి మీటింగ్కి కనీసం 10 మంది తక్కువ డాక్టర్లు ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యారు. నా డే 1 నుంచి నా వెనకమంతా డాక్టర్లు విపరీతంగా సపోర్ట్ చేశారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు ఆహార విధానమే కదా. డాక్టర్లే నా దగ్గర మూలాన్ని తగ్గినాడు, జబ్బులు తగ్గించుకున్నాడు కొన్ని వేల మంది. ఈ రోజుకి నా దగ్గరికి నేను 150 నుంచి 200 మధ్యలో చూస్తాను ఓపీ. నాకు 10 మంది టీము, పూర్తి క్వాలిఫైడ్ న్యాచురోపతి డాక్టర్స్ టీము, అట్లానే హైలీ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులు ఉంటారు. మేమంతా చూసిన దాంట్లో పూర్తిగా 365 రోజులు చూస్తాం. నాకు యావరేజ్గా నేను రోజుకు 150 మందిని చూస్తాం. మేజర్ అంతా క్రానిక్ డిసీజెసే. ఈ పిల్ల డిసీజులు అయిన డయాబెటీస్లు, బీపీలు, థైరాయిడ్ ఇట్లాంటి మేము చూసేది చాలా తక్కువ. క్యాన్సర్ వాళ్ళు, కిడ్నీలు పోయిన వాళ్ళు, ఆటోఇమ్యూన్ డిసీజులు వాళ్ళు, క్రానిక్ డిసీజులు ఒక్కరోజు మా దగ్గర కూర్చుంటే తెలుస్తుంది ఎవరికైనా ఇక్కడికి ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయా ప్రపంచంలోని. నాకే తెలవటానికి, నాకు ఇన్ని ఫలితాలు రావడానికి కారణం ఏంటంటే మీ ఎల్లోపతి ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ముక్క వైద్యం. ప్రతిదాన్ని ముక్క చేసేసారు. షుగర్కి వచ్చినట్టు కోసం మీకు షుగర్ జబ్బు అని వెళ్తే అతను షుగర్కే మందు రాస్తాడు ఆయన, ఆ డాక్టర్. అంతేగాని ఆడు ఫ్యాటీ లివర్ ఎంత ఉందో అనవసరం, స్ప్లీన్ ఎంత ఉందో అనవసరం, ప్రోస్టేట్ మేఘాలు ఉందో అనవసరం, కిడ్నీలో రాళ్ళు ఉంటే అనవసరం, డి-విటమిన్ తగ్గితే నాకెందుకు అంటాడు. అట్లా ఇంకో జబ్బుకి వెళ్తే ఇంకో జబ్బు. ఓ పెద్ద మోకాళ్ళు మార్చే అని ఉంటాడు, ఆయన గైనకాలజీ ఏంటి తెలియదు. ఓ పెద్ద గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఉంటాడు, ఆయన డెంటల్ తెలియదు. వైద్యంలో సమగ్రమైన రూపం తెలియదు. అందులో కూడా మన మొక్కలో ఒక ఆయన సర్జరీ అంటాడు, ఒక ఆయన పైదానికి అంటాడు, ఒక ఆయన కింద దానికి అంటారు. మీరు మొక్కలు పెట్టడం వల్ల మీకు ఎవరికేం అర్థం కావట్లా, ఆ లోపం వచ్చేసింది. వైద్యం అంటే యాజ్ ఏ హోల్ చూసేది. ఏ షుగర్ తగ్గించుకున్నవాడు ఆడితో పాటు ఫ్యాటీ లివర్ తగ్గించుకోవద్దా? షుగర్ తగ్గించుకున్నవాడు కిడ్నీలో రాళ్ళు పోగొట్టుకోకూడదా? అట్లానే గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసేసుకోకూడదా? అలానే ఒబెసిటీ తగ్గి ఇవన్నీ చేస్తాయి కదా, అందులో భాగంగా కదా నువ్వు తగ్గాల్సింది. మీరు కంట్రోల్ అంటారేంటి? కంట్రోల్ అవ్వదు. కంట్రోల్ అయితే వాళ్ళు డయాలసిస్ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ ఒక లిస్టు చూద్దాం. చేతనైతే ఒక దమ్ము ఉంటే ఎవడైనా సరే, ఎవడైనా మొరిగా ఒకడు ఉంటే ఎనీ డయాలసిస్ సెంటర్కి వెళ్దాం, ఓపెన్ సర్వే తీసుకుందాం. వాళ్ళలో డయాబెటీస్, బీపీ మందులు వాడే పెయిన్ కిల్లర్లో మందులు వాడిన వాళ్ళు కిడ్నీలు పోయినాయా, వాడని వాళ్ళు పోయినా ఒక సర్వే చేద్దాం. ఆ సర్వే బయటకు కనుక నిజంగా వస్తే బట్టలు ఊడిపోతాయి అందరికీ. ఎందుకంటే 100కి 99.99 మంది ఇది బాధితులే మందులు వాడితేనే. మిమ్మల్ని నమ్ముకుని షుగర్ ట్యాబ్లెట్ వాడాడు, ఒక ట్యాబ్లెట్ కంట్రోల్లో ఉందని చెప్పారు, తగ్గదు కానీ కంట్రోల్ అని. ఎక్కడుంది కంట్రోల్? 2 ట్యాబ్లెట్లు వాడారు కొన్నాళ్ళకి, 3, 4, మళ్ళీ ఇన్సులిన్ డోస్ పెరిగి చివరి కన్ను పోయి, కాళ్ళు పోయి, డయాబెటిక్ నెఫ్రోపతి, కిడ్నీలు పోయి ఎందుకు పోతున్నాయి? మన చవట వైద్యం కాదు. సో ఇది మరి ఆహార విధానం సరి చేశాను. మరి మీరు తగ్గించారు, నేను ఎలా తగ్గించి చూపించాను? 1 సంవత్సరం 2 సంవత్సరాల 9 ఏళ్ల నుంచి ఈ ఫైటింగ్ అంతా ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడరే? అప్పుడు అటాక్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు రారే. సాటును కూర్చొని మురిక కుక్కలు కొన్ని ఉన్నాయి, ఆ కుక్కలకు వేరే సమాధానం చెప్తాను. అంటే వాళ్ళ స్థాయి చాలా చిన్నది. ఇదంతా పబ్లిసిటీ కోసం. నిజంగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ పబ్లిసిటీ కోసం మురిక కుక్కలు ఉంటే వాళ్ళకి ఆ భాషలకు సమాధానం చెప్తాను, వేరే విషయం. అలాగే ఇన్ని తగ్గించగలం కాబట్టి డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2, బీపీ, థైరాయిడ్, హషిమోటో థైరాయిడైటిస్, సోరియాసిస్, ఎగ్జిమాలు, ఆటోఇమ్యూన్ డిసీజులు అలానే ఇవన్నీ తగ్గుతున్నాయి. కాబట్టే శతకోటి లింగాల్లో బోడి లింగం క్యాన్సర్ కూడా తగ్గుతుంది. వీళ్ళని తగ్గించినాడికి. వీటిల్లో ఏ ఒక్కటి తగ్గించలేని మీకు క్యాన్సర్ తగ్గుతుందా? మీకే తగ్గితే ప్రజలు వేరే ప్రత్యామ్నాయ జోలికి ఎందుకు వెళ్తారు? క్యాన్సర్లో డెత్ రేట్ ఎంత చెప్పండి? హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ లిస్టులో ఒక 5 సంవత్సరాల పీరియడ్లో మీరు ట్రీట్మెంట్లు అయిన తర్వాత ఎంతమంది బతుకున్నారు లిస్టు బయట పెట్టే దమ్ము మీకుందా? ప్రజల ముందు ఎంతమంది బతికిస్తున్నారు? వేళ్ల మీద లెక్క పెట్టే పర్సంటేజ్. సో ఇది జరుగుతుంది. మరొక వీడియోలో మనం వివరంగా దీని సైన్స్ గురించి మాట్లాడదాం. సిద్ధు మీద అటాక్ చేయటం అంటే వాళ్ళ భయం. ఎప్పుడైతే భయం కలుగుతుందో అప్పుడు మూకుమ్మడి దాడికి దిగుతారు. అదే దాడి కేరళ నుంచి కూడా ఒక అతను ఇలానే విచ్చలవిడిగా వాగటం, దాన్ని వీళ్ళంతా అంటే అలోపతి వ్యవస్థ పెద్ద అయినప్పుడు వీళ్ళు కొంతమందిని పెంచి పోషిస్తారు. వీళ్ళు కొన్ని మొరగటం కోసం ఎదురు దాడి చేసి మామూలుగా లేదా కేసులను బెదిరేసి ఇప్పుడు సిద్ధు మీద 850 కోట్లు అంట. సిద్ధు చేసిన దుర్మార్గం ఏంటి? డాక్టర్లు చచ్చిపోతారా బతకదని ఆవిడని ఆయన ఏదో ప్రత్యామ్నాయం చేసి తగ్గించుకున్నాడు. అది ప్రజలకు చెప్పాడు, అది నేరం అంట, వ్యాపారం పడిపోద్దంట. అది ప్రాబ్లం. అంతేగాని మీ మూలం తగ్గిందా? ఆత్మవంచన కాదండి మీకు అది. మీ మూలం తగ్గితే 3% ఎందుకు చెప్పారండి? మీ మూలం తగ్గి ఉంటే ఆయన ప్రత్యామ్నాయం ఎందుకు వెళ్తాడు? మీ మూలం తగ్గుంటే ఇన్ని కోట్ల మంది ఎందుకు చచ్చిపోతారు?
మీ మూలం తగ్గుంటే ప్రపంచంలో లీడింగ్ డెత్ కాజ్ ఎందుకు అవుతుంది? కరోనాకి ఎంతవరకు మందు కనుక్కున్నారో, కోట్ల మంది చచ్చిపోయిన కరోనా లంగ్ ఇన్ఫెక్షన్ మందు ఉందా మీ దగ్గర? లంగ్ ఇన్ఫెక్షన్కి వ్యాక్సిన్లు కనిపెడతాంలేండి. ఎందుకంటే లంగ్ ఇన్ఫెక్షన్ కనిపెట్టే ముందు కనిపెడితే మనం పప్పులు ఉడకో కదా, వ్యాక్సిన్లు కనిపెడతాం. మామూలుగా గాల్లో కలిసిపోయారంటే కూడా మా పుణ్యం అని చెప్పుకుంటాం తప్ప, వ్యవస్థలు పెట్టి డబ్బుతో లేదా పలుకుబడితో మీరు మేనేజ్ చేసి తిమిని బొమ్మని చేయగలరు తప్ప ప్రజల్లో నిజమైన సమాధానం మీరు ఇవ్వలేరు. ఈ ఫలితాలు మీరు ఇవ్వలేరు. నేను ఇక్కడ పెట్టిన ఏ టెస్ట్ మోన్లు పెట్టినా మీ నుంచి కనుక మీరు పెడితే మీ మందులతో తగ్గి పర్మనెంట్గా తగ్గినట్టు కనుక మీరు రుజువు చేయగలిగితే నేను ఆ రోజుతో నేను తప్పుకుంటాను. నేను ఎందుకు రావాలి? మీరే సరిగ్గా చేస్తే. మీరు సరిగ్గా చేయకపోతే చూస్తా నేను ఎందుకు కోరుకుంటాను? నేను ఎందుకు వస్తానో కూడా చెప్తున్నాను. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా నాన్నగారు కళ్ళు డొనేట్ చేసి బాడీ మెడికల్ కాలేజ్కి ఇచ్చాం. మా ఫ్యామిలీలో ఎవరో డాక్టర్ లేరు. మా అమ్మ చనిపోయింది, కళ్ళు డొనేట్ చేసి బాడీ మెడికల్ కాలేజ్కి ఇచ్చాను. ఎందుకని? డాక్టర్లు కోసి మా అమ్మ సేవను మా నాన్నగారి సేవను కోసి నేర్చుకుంటారని నేను ఏ కార్యక్రమాలు చేయకుండా కళ్ళు డొనేట్ చేసి బాడీ మెడికల్ కాలేజ్కి ఇచ్చాను. నాకు డాక్టర్లు నేర్చుకోవాలని, నా ఫ్యామిలీలో డాక్టర్లు లేకపోయినా నాకు అంత బాధ్యత ఉంది కాబట్టి చేసిన నాకు మీరు తప్పు చేస్తే, మీరంటే నేనైతే వ్యవస్థ, నేను ఎప్పుడు వ్యక్తులను అన్నాను. అసలు వ్యక్తులు ఎప్పుడు తప్పు చేయరు. డాక్టర్లు సమాజంలో దేవుళ్ళు అంటారు. నిస్సందేహంగా నిర్వివాదాంశంగా ఏకీపిస్తా. అయితే దేవునితో దేవుళ్ళు కూడా చూడాలి. సర్జరీలు, ప్రోటోకాల్ ఇలాంటి విభాగాలన్నింటిలో చేతులెత్తి నమస్కారం పెట్టే దేవుళ్ళు. ఇక్కడ మాత్రం మందులు ఇచ్చి చేసే వ్యవస్థల్లో మాత్రం అత్యంత ఘోరంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఖచ్చితంగా చెప్పాలి. సైన్స్ ముసుకేసుకుని వీళ్ళు ప్రజలకి పట్ల తీరని అపచారం జరుగుతుంది. దాంట్లో నా వాళ్ళు నీ వాళ్ళు అందరూ బలవుతున్నారు. కాబట్టి పోరాటం చేస్తే ఇందులో మాకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు. కానీ ప్రజల్లో చైతన్యం చేయడం ద్వారా, ఆహార విధానాల ద్వారానే ఏ జబ్బు అయినా తగ్గుతుంది. దాంతోపాటు క్యాన్సర్ కూడా తగ్గుతుంది. ఏ జబ్బైనా మందులు లేకుండా ఆహార విధానం లేదా ఆహారపు సప్లిమెంట్లు, ఓన్లీ ఆహారం అని నేను అన్నాను. ఆహారం ఇంక్లూడ్స్ న్యాచురల్గా తీసిన ఎనీ ఆహారపు సప్లిమెంట్లు ఆయా అవసరాలకు అనుగుణంగా 80% డైటే, 20% ఇతర సప్లిమెంట్ సహకారంతో కూడా చక్కగా జరుగుతుంది. ఇది నేను రుజువు చేసి చూపించా. దీనికి ఏ పరీక్షగా నేను ఆల్వేస్ రెడీగా ఉంటాను. సైన్స్లు చెప్పడం లాంటి పనులన్నీ మీరు చేసుకోండి, నేను తగ్గించి చూపిస్తూ ఉంటా. దానికి మళ్ళీ సైన్స్ చెప్పాల్సిన బాధ్యత మీది, నాది కాదు. ఎందుకంటే ఆ భాష కావాల్సి మీకు, నాకు ఆ భాష అవసరం. నాకు షుగర్ పేషెంట్ వస్తే తగ్గించి ఇంటికి పంపించామా, తర్వాత రాకుండా జాగ్రత్తలు చెప్పామా, ఆ తర్వాత అతను ఏమన్నా తప్పు చేస్తే తిరిగి వచ్చిందంటే మళ్ళీ అతను డైటే చేసుకుని బాగుపడతారు తప్ప మీ చెత్త వ్యవస్థలోకి అతను ఎందుకు అడుగు పెట్టాలి? నీచమైన మందుల వ్యవస్థలోకి. మందులు సీల్ లేదు. మీరు సిద్ధునో లేకపోతే వాళ్ళన్నట్టు నా దగ్గర అయితే ఆ పప్పులు ఖచ్చితంగా ఉడకవు. నేను సైన్స్ ప్రకారం ఏ చర్చకి, ఏ వేదిక మీద, ఏ పర్యవసానానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ప్రజల కోసం వచ్చా, ప్రజల కోసం ఏం చేయడం కన్నా సిద్ధంగా ఉన్నా, ఏ పర్యవసానం కన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.